సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రముఖ ఫెర్టిలైజర్స్ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ట్రైనింగ్లో వచ్చేసరికి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 80,000 రూపీస్తో పాటు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్గా మనం చెప్పుకోవచ్చు గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి జూన్ 8 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూలై 1 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ వచ్చేసరికి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి అడిషనల్గా ఫ్రీ లాడ్జింగ్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ అట్ కంపెనీస్ హాస్టల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి లాడ్జింగ్ ఫెసిలిటీ కూడా మనకి ఈ యొక్క సంస్థ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలు E1 గ్రేడ్ కింద పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పే 40,000 అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది గైస్. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి కంపెనీ అకామిడేషన్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్తో పాటు పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 81,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, PWD, ఎక్స్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక జూన్ 1, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఇక్కడ కెమికల్ విభాగంలో వచ్చేసరికి హైయెస్ట్గా మనకి 51 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంలో వచ్చేసరికి 30 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసరికి 27 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి ఇన్స్ట్రుమెంటేషన్లో 18 వేకెన్సీస్, సివిల్ విభాగంలో 4, ఫైర్ విభాగంలో మనకి 2 వేకెన్సీస్తో పాటు CC ల్యాబ్ విభాగంలో వచ్చేసరికి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా మనకి 3 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓపెన్ కేటగిరీతో పాటు SC, ST, OBC, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటు ఇంక్లూడింగ్ మనకి PWD క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో 4 ఇయర్స్ BA ఆర్ BTech అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి మార్కెటింగ్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 10 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎవరైతే సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ కానీ లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో MBA కానీ లేదంటే MMS కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ మనకి హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేటువంటిది కూడా మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఏ స్పెషలైజేషన్లో కంప్లీట్ చేయాలని చూసుకున్నట్టయితే కనుక బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ లేదంటే హ్యూమన్ రిసోర్స్, పర్సనల్, సోషల్ వర్క్, వెల్ఫేర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ స్టడీస్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో ఎంబీఏ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించమని డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి కూడా సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే ఎంబీఏ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ స్పెషలైజేషన్లో చేయాలని చూసుకున్నట్టయితే కనుక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్తో పాటుగా హెచ్ఆర్కి సంబంధించిన డిసిప్లిన్లో కానీ లేదంటే మేనేజ్మెంట్ స్టడీస్, హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో ఎంబీఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కార్పొరేట్ కమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు కూడా ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేటువంటిది కూడా కంప్లీట్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఏ స్పెషలైజేషన్లో చేయాలనేటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 90 minutes పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా ఇక్కడ మనకి 2 partsకి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. టోటల్గా మనకి 100 multiple choice క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది గైస్. 50 multiple choice క్వశ్చన్స్ వచ్చేసరికి సో మీరు ఏ విభాగంలో అయితే ఇక పర్టికులర్ డిగ్రీ అనేది కలిగి ఉంటారో సో ఆ యొక్క రెలవెంట్ డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 50 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి 50 multiple choice క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 mark అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా హైదరాబాద్ లొకేషన్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ టెస్ట్కి వచ్చేసరికి మనకి 80%, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 20% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.